డొనాల్డ్ ట్రంప్ గారు విధించిన టారిఫ్స్ దానిని వాళ్ళ సుప్రీంకోర్టే సమాధి చేసింది అని ఈ వార్తలు మీరు వినే ఉంటారు, మనం కూడా మాట్లాడాం. కానీ ఇప్పుడు అమెరికా మీడియా వాళ్ళ వర్ణన చూడాలండి. వెస్టర్న్ మీడియా కదా. వాళ్ళు ఏమంటున్నారు, మీకు అమెరికా యొక్క శత్రువులు రైవల్స్ అని అంటున్నారు. ఎవరు రైవల్స్ అండి? భారత్, చైనా, బ్రెజిల్. వీళ్ళు రైవల్స్ అయిపోయారు. మరి వీళ్ళతోనే కదా ట్రేడ్ డీల్ అని మాట్లాడుతున్నాం. మరి వీళ్ళు ఎలా నీ రైవల్స్ అయ్యారంటే అమెరికా మీడియా ఇలాగే అభివర్ణిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, బిగ్ విన్నర్స్ భారత్, చైనా, బ్రెజిల్ శత్రువులు, వాళ్ళు ఒక పెద్ద విజయాన్ని సాధించారు. అదే మిత్ర దేశాలు, ముఖ్యంగా యూకే, యూరోప్ యూనియన్, వీళ్ళు బిగ్ లూజర్స్ అండి. ఇది ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు భారత్పై 50% టారిఫ్ అని అన్నారు, అవునా? బ్రెజిల్ మీద కూడా 50% టారిఫ్ ఉంది, అంటే బ్రిక్స్ దేశాలు కదా. చైనా వాడి మీద 30%, 34% టారిఫ్స్. మరి ఇలా చూసినప్పుడు మీకు గ్లోబల్గా ప్రపంచ స్థాయిలో అమెరికాకు ఏ వస్తువుని పంపించాలన్నా కూడా 100 సార్లు ఆలోచించే పరిస్థితి. చైనాకు అవ్వచ్చు, భారత్కి, బ్రెజిల్, ఇంకా తక్కిన దేశాలు. ఆలోచించే వాళ్ళు ఒక కేయాస్ అండి, ఒక ట్రేడ్ క్రైసిస్ అని చెప్పాలి. పిచ్చివాడి చేతిలో రాయి. ఈ పిచ్చివాడు డొనాల్డ్ ట్రంప్, ఇతనికి పరిపాలనా అధికారాన్ని ప్రజలు ఇచ్చారు, ఆడుకున్నాడు. ఇప్పుడేమైంది, మీకు వాళ్ళ సుప్రీంకోర్టు నో, అలా కుదరదు, నీ ఇష్టానుసారము నువ్వు టారిఫ్స్ విధించలేవు అని చెప్పారు. మరి ఇందులో ఇప్పుడు భారత్ యొక్క విజయం 50% కాస్త 15% అయిపోయింది, అవునా? మనము 18% అడిగాము, ఇప్పుడు అది 15%కి వచ్చింది. బ్రెజిల్ వాళ్ళు కూడా అంతే కదా. వాళ్ళకి కూడా 15%, చైనాకు కూడా. మరి యూకే ఏం పాపం చేసిందండి అంటే, వాళ్లకు డొనాల్డ్ ట్రంప్ 10% మాత్రమే టారిఫ్ విధిస్తాను అని చెప్పాడండి. మరి ఇవాళ 15% అయ్యింది కదా. 10%కి మించి 15 అయిపోయింది కాబట్టి యూకే వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, అందరితో సమానమైపోయాము కదా, నిన్ను ఎదిరించిన శత్రువులు వాళ్లకు 15%, మాకు 15%, ఎలా కుదురుతుంది? యూరోప్ యూనియన్ వాళ్ళైతే టోటల్గా ట్రేడ్ డీల్నే ఫ్రీజ్ చేసేద్దాము అని అన్నారు. ఇక్కడ భారత్ యొక్క నిర్ణయం చూడండి. మనము ఫిబ్రవరి 23 మన డెలిగేషను అమెరికా వెళ్ళాలండి. వెళ్ళి ఫైనల్గా నెగోషియేట్ చెయ్యాలి. అంటే మీకు టాప్ నెగోషియేటర్స్ అందరూ కూడా ఉన్నారు ఈ గ్రూపులో. క్యాన్సిల్ చేసేసాం, టికెట్స్ క్యాన్సల్, ఆ వెన్యూ క్యాన్సల్, ఈ ప్రోగ్రామే లేదు. అమెరికాతో ట్రేడ్ డీల్ అనేది రీషెడ్యూల్ చేస్తాము, ఈ ట్రిప్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని అంటే వాడికి ఎలా ఉంటుంది చూడండి. కొంతమంది ఏ నిర్ణయం తీసుకున్నా మీకు తప్పుగానే ఉంటుంది. అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాడు అనుకున్నది కరెక్ట్ అని చెప్పి ప్రతి పని చేస్తూ ఉంటాడు, ప్రతి పనిలో కూడా పప్పులో కాలేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ సమాజం గురించి ఆలోచించాలండి. దేశాలు అక్కడ వాళ్ళ యొక్క స్థితిగతులు, దీనికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి. నేను అనుకున్నాను కాబట్టి ఇదే కరెక్ట్ అని వెళ్ళిన ప్రతి వాడు కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోతాడు. ట్రంప్ గారి విషయంలో ఇది 100% నిజమైంది. ఇక్కడ మీకు అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ అంటే ఒక భారతీయుడు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది ఇతనే. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, దిస్ మోడీ, దట్ జైశంకర్, నౌ దిస్ మ్యాన్ నీల్ కత్యాల్, వీడెక్కడి నుంచి వచ్చాడండి, నా తల ప్రాణం తోక్కొచ్చింది అంటే మీకు అమెరికాలోనే ఉంటూ డొనాల్డ్ ట్రంప్ని ఎదిరిస్తూ ఫైనల్గా విజయం సాధించడం. అంటే ఇక్కడ నీల్ కత్యాల్ అన్నప్పుడు ఒక భారతీయుడు, అంటే ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ సిటిజన్ అండి. ఇతనికి ఒక టీం ఉంటుంది, ఏదో ఇతను ఒకతను మన భారతీయుడు కాబట్టి పర్టికులర్గా మనం మాట్లాడుతున్నాం. ఇతనికి ఒక హ్యూజ్ టీం ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు చూసారా, వాళ్ళ తరఫు నుంచి ఇతను రిప్రజెంటేషన్ చేశాడు తన టీంతో. చేసినప్పుడు ఇతన్ని మీరు చూడండి, ముస్లిం బ్యాన్ అని 2017లో ట్రంప్ గారు, తప్పు కదా అది, ఒక జాతిని ఎంచుకొని వీళ్ళను బ్యాన్ చేస్తాను అనకూడదు. మీకు తీవ్రవాదము వేరు, ఇలాంటి ఒక జాతి వేరు కదా, కలపకూడదు. కానీ ముస్లిం బ్యాన్ అన్నప్పుడు ఇదే నీల్ కత్యాల్ వాళ్ళ తరఫు నుంచి వాదాడాడు, ఛాలెంజ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ని.
అలాగే జార్జ్ ఫ్లాయిడ్ మర్డర్ అంటారు కదా, సో దీని తరఫు నుంచి కూడా ఇతను అంటే ఏంటి, మైనారిటీలు మీకు బలహీన వర్గము వాళ్ళ తరఫు నుంచి మీకు ఇలా వాదాడడం, ఇదేదో ఇక్కడ మనం సినిమాల్లో చూసారా అదే టైప్లో, కానీ ఇక్కడ వన్ మ్యాన్ షో కాదండి, టీం ఉంటుంది. ఇక్కడ ఎంత గొప్పగా ఉందంటే మీకు వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సో మీకు ప్రభుత్వం తరఫు నుంచి మీకు నిపుణులు నిలబడతారు, వాళ్లకు వ్యతిరేకంగా మీకు నీల్ కత్యాల్ ఈయన టీం నిలబడుతున్నారు. ఫైనల్గా ఏమైంది, మీకు ఇది ఎమర్జెన్సీలోనే, అంటే దేశము ఒక క్రైసిస్లో పడినప్పుడు మాత్రమే ఇలాగ మీరు టారిఫ్స్ విధించగలరు, ఇది కదా. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది, అవును ఇది తప్పు. అంటే డొనాల్డ్ ట్రంప్ అనబడే అధ్యక్షుడికి ఇంత పవర్స్ లేదండి. పవర్స్ ఎక్కడ ఉంటుంది, ఆ దేశం యొక్క కాంగ్రెస్మెన్ మీకు వాళ్ళ వద్దకు వెళ్ళాలి, ఏంటి రాజ్యాంగ పరంగా ఈ పని మీరు చెయ్యాలి. నేను అధ్యక్షుడిని కాబట్టి నేను ఏమైనా, ఇప్పుడు ఒక వీడియో వచ్చింది డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు అంటే అసలు ఇతన్ని వీళ్ళు ఎలా ఎంచుకున్నారు అర్థమే కావడం లేదు. ఇతను ఏం మాట్లాడతాడంటే నేను ఒక దేశాన్ని టార్గెట్ చెయ్యగలను, ఆ దేశం మీద బాంబుల వర్షము కురిపించగలను, టోటల్గా దేశాన్నే నేను డెస్ట్రాయ్ చెయ్యగలను, కానీ ఆ దేశంపై నేను టారిఫ్స్ విధించలేను. ఇదా పాలన, ఇదా ఈ కోర్టులు, వీళ్ళు నాకు చెప్పేది ఇదా, వాళ్ళను నేను జడ్జి చెయ్యలేనా? అరే నువ్వు ఎందుకురా ఒక దేశం మీద ఇలా బాంబుల వర్షం కురిపిస్తావు? ఇప్పుడు ఈరాన్తో నీకు ఏమిటి సమస్య? అణు అస్త్రాలు ఉన్నాయి, మరి నీ దగ్గర ఉంది కదా, నీ మిత్రదేశం ఇజ్రాయెల్ వద్ద ఉంది, నీ శత్రువులు చైనా భారత్ వీళ్ళ వద్ద ఉంది కదా, అలాంటిది ఈరాన్ వద్ద ఉంటే నీకేంటి ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? అలా కాదు, నేను వాళ్ళని డెస్ట్రాయ్ చేసేయగలను అంటే చూడండి, ఆ మనిషి యొక్క థింకింగ్ చెడుగానే ఉంది. నేను విధ్వంసం సృష్టించగలను, వినాశనము, ఇలా ఎవరు మాట్లాడతారంటే మతి స్థిమితము లేని వ్యక్తే మాట్లాడతారు. ఎవరైనా కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు కదా, మంచి జరగాలి, సమాజంలో అందరూ కూడా బాగుండాలి, పలానా దేశం బాగుంటే మాకు, ఇలా కదండి మాట్లాడతారు. గ్లోబల్ లీడర్ ఏం మాట్లాడతాడండి, వసుదేక కుటుంబకం అని అంటాం, మనం అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఇక్కడ అలా కాదు, నేను బాంబులు వేయగలను, వినాశనం సృష్టించగలను, కానీ వాళ్ళ మీద టారిఫ్స్ విధించకూడదా అంటే ఎలాంటి ఒక అహంభావం ఇతనిలో ఉంది. సో ఇప్పుడు ఏమైంది, సరే ఒక లాంగ్ మెసేజ్ పెట్టాడు, ఈ కోర్టులు వీళ్ళు చెప్పినవన్నీ కూడా చాలా చాలా తప్పు, అయినా కూడా చేసేది లేక నేను 15% టారిఫ్ విధిస్తున్నాను అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. లాంగ్ లెటర్స్ రాస్తాడండి ఇతను. పెట్టిన వెంటనే చూడండి, నీల్ కత్యాల్ మళ్ళీ కోర్టులో అసలు ఆ 15% ట్యాక్స్ విధించే అధికారం నీకు లేదు, 15% కూడా, అంటే సెక్షన్ 122, అంటే మీకు వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎస్ మీరు చెప్తున్నది కరెక్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 122 మీరు ఒక దేశము మీద 15% టారిఫ్ అనేది విధించలేరు, అన్లెస్ మీ ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోయి మీరు ఒక మేజర్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు, ఆ సందర్భాల్లో మాత్రమే, అది 5 నెలలకు మాత్రమే 15% టారిఫ్ అనేది విధించగలరు, లేకపోతే అది కూడా చెయ్యకూడదు అనేటప్పటికీ ట్రంప్కి ఏం అర్థం కావడం లేదు. నేను ఏం మాట్లాడినా మీకు తప్పే కనిపిస్తలేదు, నీకు నాలెడ్జ్ లేదు, నీ రాజ్యాంగం ఏమిటి, అసలు సుప్రీంకోర్టు ఎలా పనిచేస్తుంది, చట్టాలంటే ఏమిటి, ఏమీ తెలియదు. నువ్వు అడగాలి కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని ఉంది కదా, ఎంతంత గొప్ప లాయర్స్ ఉంటారు, అడగాలి కదా. అడగకుండా రాత్రి సడన్గా లేచి నువ్వు ఒక మెసేజ్ పెట్టేసి ఇదే కరెక్ట్ అనుకుంటే ఎలా అవుతుందిరా? కరెక్ట్ అవ్వదు, తప్పే. ఇప్పుడైనా నేర్చుకో, 80 ఏళ్ళు వస్తుంది, ఇవాళ కూడా నువ్వు ఇంత అరగెంట్గా ఉంటే ఏం ఉపయోగము? సో ఫైనల్గా నీల్ కత్యాల్ ఈ సిచ్యువేషన్, ఆయన మెసేజ్ పెడుతున్నాడు, కాంగ్రెస్ని అడుగు, నీ రాజ్యాంగాన్ని అడుగు, 15% టారిఫ్ విధించే అధికారము నీకు లేదు అంటే ఎటు చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ అనేది సమాధి అయ్యింది. ఒక భారతీయుడు ముందుండి ఇది నడిపించాడు అంటే మనకి ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.